రజనీకాంత్ భార్యగా నటించిన ఓ హీరోయిన్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యకు కోడలుగా నటించిందన్న సంగతి మీకు తెలుసా? అవును, రజనీతో పలు హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తర్వాత ఓ సినిమాలో నాగార్జున భార్యగా చైతన్యకి కోడలుగా కనిపించింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే తనే హీరోయిన్ శ్రియా శరణ్. ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఆమె తోపు హీరోయిన్. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి ఈ ముద్దుగుమ్మ. మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. అంతేకాదు ఆ తర్వాత వచ్చిన స్టార్స్ ప్రభాస్, ఎన్టీఆర్ వంటి యంగ్ హీరోలకు జోడీగా మెప్పించింది. కానీ పెళ్లి తర్వాత ఈ అమ్మడు జోరు తగ్గించింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తుంది. అలాగే నెట్టింట ఫుల్ యాక్టివ్గా ఉంటూ రెగ్యులర్ పోస్టులు చేస్తుంది. ఇదిలా ఉంటే నాగార్జున సరసన నేనున్నాను సినిమాతో హిట్ అందుకుంది శ్రియ. అప్పట్లో ఈ సినిమాతో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అదే సమయంలో రజనీకాంత్ నటించిన శివాజీ చిత్రంలోనూ కనిపించింది. ఇందులో రజనీ భార్యగా నటించింది. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇంకా కొన్నాళ్లు సినిమాలో సైలెంట్ అయిన శ్రియ ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన మనం సినిమాలోనూ మెరిసింది. ఇందులో నాగార్జున భార్యగా కనిపించింది. అయితే ఈ చిత్రంలో చైతన్య తనయుడిగా నాగార్జున కనిపించిన సంగతి తెలిసింది. అంటే మనం సినిమాలో చైతన్యకు శ్రియ కోడలవుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.